మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా నుండి రైతు వేదిక జిల్లా అధ్యక్షులు నల్లా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రైతులతో కలిసి తహసీల్దార్ వరప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సీజన్లో మొక్కజొన్న కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడం వలన దళారుల చేతిలో రైతులు మోసపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం రబీ సీజన్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని మండల కేంద్రంలో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఇచ్చినప్పటికీ పడలేదు. మేము పోయిన మండే రోజు ఇచ్చినప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అప్పుడు వానకాలం ఉన్న పైసలు ఒకటే ఊర్లో పెగ్గర్ల గ్రామంలో కతలాపూర్ మండల 150 మందికి వాళ్ళ లిస్టు తీసుకున్నాం మేము. పెగ్గర్ల కతలాపూర్ మండలం దాని గురించి చెప్పినాం. ఆ రోజుకి పని లేవు, అవి నిన్న మొన్న పడ్డట్టు తుమ్మలాశ్వరరావు గారు ఇచ్చారు. దాని గురించి కాదు. ఇప్పుడు దళారికి ఉన్న గవర్నమెంట్ రేటుకి వచ్చేసి 700 రూపాయలు ఉన్నది. ఇప్పటికే తేడా 2400 రూపాయలు గవర్నమెంట్ రేటు ఉన్నది. ఇప్పుడు 1700 వచ్చేసి రైతుకు న్యాచర్ తోటి ఫాములలో దించిపోతారు కోళ్ళ పొరాలలో. అదే కొనసాగుతూ ఇప్పుడు ఏమవుతుంది, అందరం ఇప్పుడు మక్క కోతలు పెట్టినాం, అందరం కుప్ప పోసుకుని ఉన్నాం. అందరం పట్టించే వరకు నెయ్యి అంటే 1400-1500 అమ్ముకునే పరిస్థితి. దానికి దీనికి పోల్చుకుంటే 700 నుండి 800 లాస్ అవుతుంది ఒక క్వింటల్. ఏమో ఒక రైతు ఒక 25,000 నుండి 30 నుండి 35 క్వింటాలు పండుతాయి. ఏసీకి మంచిగా వండితే ఖచ్చితంగా వండితే ఆపరు తీరుతాయి. కాబట్టి దానికి ఒక్కొక్క క్వింటల్కి 700-800 వేసుకుంటే 30,000 రూపాయలు లాస్ అవుతుంది. మేము గుంటమ కోరికలు ఏం కోరుతారు. ఇంతకన్నా ముందు యథావిధంగా గవర్నమెంట్ నుండి కొనుగోలు కేంద్రాలు ఎట్లయితే ఏర్పాటు చేసిర్రో అలా ఏర్పాటు చేసి దళారి చేతిలో మోసపోకుండా రైతులు కాపాడమని ఒకటి కోరుతున్నాం. కలెక్టర్ గారికి ఇచ్చిన ఎప్పుడు ఏర్పాటు చేసినా కానీ సగం అమ్ముడు పోయిన తర్వాత సామాన్య రైతు ఏముంటుంది సార్, అందరికి అవసరాలు ఉంటాయి. రైతు అనేటోడు అవసరం బట్టే ఉంటాడు. అది తెచ్చుకొని అమ్ముకోగానే కదా మన భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అందరు రైతులు అందరి ముందుగానే మనం ఎక్కడెక్కడ కావాలంటారు. పోయినసారి డబ్బా మనం ఇక్కడ 2 చోట్ల పెట్టాం. ఇప్పుడు ఎక్కడ అనుకుంటారు పెద్ద గ్రామాలు గోదూరు ఇబ్రాహీంపట్నం వర్షకాలము నాకు పోయినసారి ఏమొచ్చింది అంటే డబ్బా మనం 2 చోట్ల పెట్టాం. వాళ్ళు గోధుమ రోడ్లు మాకు కూడా కావాలని ప్రెషర్ వేసారు. కానీ అప్పుడు కొంచెం మనీ వరకు కావాలని జరగలేదు. 3 ప్రపోజల్ పంపుతా డబ్బా పంపడం వల్ల ఇంకొకటి పంపండి. పోయినసారి 18 క్వింటల్ ఒక ఎకరాన్ని తర్వాత 20 కాదు. ఇది అద్దు సార్. ఏది ఉన్నా యథావిధిగా ఎంత వండితే అంత ఖచ్చితంగా కొనుగోలు కేంద్రం కొనుగోలు చేయాలా. అది కూడా ఒకటి మేజర్ సార్. ఎందుకంటే రిసెక్షన్ పెట్టారు పోయినసారి. అది పెట్టాలి సార్. ఎకరాకు 18 మళ్ళీ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాన్ని ఏం చేసి మళ్ళీ 20 క్వింటాలకి చేసి ఇప్పుడు 35 క్వింటాలు వస్తాయి సార్. ఇప్పుడు 35 క్వింటాలు వస్తాయి కదా. 35 క్వింటాలు వస్తాయి. దళాలు తీసుకొచ్చి పోసి అమ్ముతున్నారు అనే నేను పంపిస్తాను.
ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఏసెక్కి మంచిగా పంట ఇంకా వర్షానికి కూడా అడ్డం పడ్డాయి. అడ్డం పడి కూడా కొంచెం తగ్గాయి సార్. 30 సొంతంగా ఇప్పుడు వాళ్ళకి ఇవాళకి 10,000 సంచులు వేయలేదు సార్. ఒక్కొక్క సంచికి 25 రూపాయలు పట్టుకున్నా కానీ 2 లక్షల రూపాయలు అవుతాయి. మరి ఇప్పుడు సొసైటీ భరించుతుందా? ఇప్పుడు రైతులు భరించుతారు. ఆల్రెడీ రైతుల మీద పడ్డాయి అవి. అలా బాగా మాడదు ఎవరో వాళ్ళు వేసుకుంటారు. ఓటీపీ చెప్తే ఇచ్చేటట్టు ఏమని చెప్పి సార్తో మాట్లాడడం ఈసారి సాల్వ్ చేస్తా అన్నారు సార్ కలెక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జైత్యాల రైతు ఐక్య వేదిక తరఫున మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారి చేతుల రైతు మోసపోకుండా చూడాలని మొన్న సోమవారం రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించాడు. గవర్నమెంట్ ఖచ్చితంగా పంపుతని చెప్పిండు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలో ఎంఆర్ఓ గారికి కూడా దాని గురించి ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగానే మాట్లాడి ఖచ్చితంగా పైకి పంపుతుంటున్నాడు. దీన్ని ఇలానే కొనసాగించకుండా ఇక్కడనే ఉంచితే మాత్రం 2,400 రేట్ ఏమో బయట మన ఏది మద్దతు ధర ఉన్నది మార్కెట్ ద్వారా దళారులకి చేతికొచ్చే వరకలకు 1600, 1700, 1800కి వచ్చింది. దీన్ని ఇట్టనే నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు 1, 2 కాకుండా ఇంకా 3, 4 కూడా ఎక్కడనే ఏర్పాటు చేసి మండలకు ఖచ్చితంగా రైతుని దళారు చేత మోసపోకుండా కాపాడి దీనికి న్యాయం చేయగలని కోరుచున్నాం. ఏసంగి సీజన్లో రైతులకు మక్క పంట చేతికొచ్చింది. రైతులు వాస్తవంగా ఈ అకాల వర్షంతో ఒకవైపు నష్టపోతే, యూరియా సంచుల కోసం నిలబడి నష్టపోతే, ఎన్ని విధాలుగా చూసినా రైతు నష్టపోయి కష్టపడి పండించిన పంట మొక్కజొన్నలు అమ్ముకోవాలనుకుంటే దళారుల చేతుల 1,400 మన రమేష్ అన్న చెప్పినట్టు 1,400-1,500 ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఏమో మద్దతు ధర 2,400 కేటాయించింది. ఆ విధంగా కొనుగోలు చేసేందుకోసం ఇలా మండలంలో ఒక 4-5 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు ఒక మధ్యలో కాకుండా మధ్యలో ఏర్పాటు చేయకుండా ముందు నుంచి ఏర్పాటు చేస్తే చిన్నకారు రైతులందరి ముందు కలెక్షన్ చేసుకుని ప్రతి రైతు కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఈరోజు రైతుల ఐక్యవేదిక తరఫున ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ అతి తొందరగా ఇప్పుడు రైతుల పంటలు వచ్చినాయి కాబట్టి తొందరగా ఏర్పాటు చేయాలా. ఏర్పాటు చేయకపోతే ఒరిజినల్గా అసలు మా మెట్పల్లి ప్రాంతంలో రైతుల దమ్మేందో రైతుల ధైర్యం ఏందో తెలుసు. మళ్ళీ అదేవిధంగా రోడ్డు ఎక్కే విధంగా చూసుకోవద్దని ముందు ఏర్పాటు చేసి రైతులను ఆదుకునే విధంగా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని పార్టీల కార్యకర్తలు రైతులు అందరం కలిసి ఈరోజు ఏసంగి మొక్కల కొనుగోళ్ల గురించి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత సీజన్లో మొక్కలు కొనుగోలు చేసి బార్దాన్ లేకపోవడం వల్ల ఆ గన్ని సంచులు కూడా రైతులు తెచ్చుకొని కొనుగోళ్లకు సహకరించడం జరిగింది. మరి అప్పటి ఆ గన్ని సంచులను కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణం. మరి అప్పటి కొనుగోలు చేసిన రూపాయలు కూడా ఇంకో పంట చేతికొచ్చినా కానీ ఇంకొక 6 లక్షల రూపాయలు ఇబ్రాహీంపట్నం సొసైటీ ద్వారా కొనుగోలు చేసినవి ఇవ్వకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ఇప్పుడు వచ్చే పంట కొనుగోలు చేసి గన్ని సంచులు కానీ తర్వాత రైతులకు రూపాయలు మొక్కలు కొనుగోలు చేసిన రూపాయలు కానీ తొందరగా అందజేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ రైతు ఐక్యవేదిక తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మరి రైతులకు సహకరించే విధంగా ఈ యూరియా కూడా మరి స్మార్ట్ ఫోన్ అనేది సామాన్య రైతులకు చదువురాని రైతులకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వ్యవసాయ శాఖ తరపున పంట నమోదు చేసుకున్నప్పుడే టోకెన్లు ఇచ్చి మరి ఆ స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా ఇచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన రైతు ఐక్యవేదిక నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ